సో ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి అటువంటి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అనేది సింపుల్గా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. జస్ట్ మీరు ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీ మొబైల్ అలర్ట్ మోషన్లోకి సో నేను ఎడిట్ చేసిన వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు అక్కడ నేమ్స్, ఫొటోస్ అండ్ మ్యూజిక్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి చూద్దాము. సో ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత సో మీకు ఈ విధంగా ఉంటుంది కదా ఛానల్. రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సో మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు WA1012 అనేసి సెర్చ్ చేయండి. WA1012 సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా సో ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద మీకు లింక్స్, ప్రాజెక్ట్ లింక్, అలాగే ఫాంట్స్ ప్లస్ XML లింక్ అనేసి ఉంటుంది. సో ప్రాజెక్ట్ సపోర్ట్ అవ్వని వాళ్ళు సో XML యూజ్ చేసుకోండి. అలాగే ఫాంట్ కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే కొంచెం స్టైల్లో ఉన్న ఫాంట్ యూజ్ చేసామో సో ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది. జస్ట్ మీరు ఈ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ ఉంటుంది కదా. సో అలర్ట్ మోషన్ యాప్లోకి సో ఈ వెడ్డింగ్ యానివర్సరీ ఈ విధంగా ఇంపోర్ట్ అని అడుగుతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఇంపోర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది చాలా వరకు మోడ్ యాప్స్లో వర్క్ అవ్వట్లేదు. సో ప్లే స్టోర్ యాప్ సబ్స్క్రిప్షన్ ఉంటే 100% అనేది వర్క్ అవుతుంది. సో మనకి ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏ విధంగా సింపుల్గా ఫొటోస్ చేంజ్ చేసుకోవాలో చూద్దాము. సో 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసిన వెంటనే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీకు ఈ విధంగా వస్తుంది. సో మీకు ఇక్కడ మిడిల్లో ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే సో మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ఒక కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ కింద ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే సో మీకు ఈ విధంగా కెమెరా ఆప్షన్తో మనకి ఈ విధంగా సినిమాటిక్ స్టైల్లో మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మీరు ఫొటోస్, నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు ఎక్స్ట్రాగా ఏం చేయని అవసరం లేదు. సో ఏ విధంగా రీప్లేస్ చేసుకుని చూద్దాము. స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్లో ఫస్ట్ మనకి ఈ విధంగా విషింగ్ యూ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మీరు బర్త్డేగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ మనకు చేంజ్ అయిన అవసరం లేదు. సెకండ్ స్టెప్లో హ్యాపీ సెకండ్ యానివర్సరీ అనేసి ఉంటుంది. మీరు ఇక్కడ యానివర్సరీ అయితే యానివర్సరీ, బర్త్డే అయితే బర్త్డేని ఎంటర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీది 3rd or 4th యానివర్సరీ అయితే కింద మీకు హ్యాపీ సెకండ్ యానివర్సరీ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కింద మీకు ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సో మీకు టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బర్త్డే అయితే బర్త్డే ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యానివర్సరీ అయితే ఎగ్జాంపుల్ నేను 6th కాబట్టి 6th యానివర్సరీ అంటే 6th యానివర్సరీ అంటున్నాను. మీరు ఏదైతే యానివర్సరీ ఉంటుందో సో అకౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే చేంజ్ అయిపోతుంది. సో ఈ ఫాంట్ మీకు రెగ్యులర్ ఫాంట్ వచ్చినట్టయితే మీరు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా ఫాంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఎగ్జాంపుల్ కిషోర్ అండ్ దివ్య అని చెప్పేసి ఒక 2 నేమ్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే బర్త్డే ఆర్ యానివర్సరీ ఉంటుందో వాళ్ళ నేమ్స్ నేను ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ గ్రూమ్ నేమ్ కిషోర్ అని ఇచ్చాను. మీరు కింద లేయర్స్లో కిషోర్ అండ్ ఎల్లో కలర్ టెక్స్ట్ ఎక్కడ కనిపిస్తుందో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రవి అనేసి ఇస్తున్నాను. మీరు ఎవరైతే మీ గ్రూమ్ ఉంటాడో అతని నేమ్ ఎంటర్ చేయండి. కింద దివ్య అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ దివ్య ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ రమ్య అంటున్నాను. రవి అండ్ రమ్య అనేసి ఇస్తే జస్ట్ చేంజ్ అయిపోయింది. సో మనకు నెక్స్ట్ ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి. టోటల్గా మీకు ఈ వీడియోకి 4 ఫొటోస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది 30 seconds వీడియోకి. సో మీరు 4 ఫొటోస్ని అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేసి చూద్దాము. సో ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ 2 అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇమేజ్ 2 అనే లేయర్ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇమేజ్ 1 అని చెప్పేసి ఒక ఫోటో ఉంటుంది. మీరు ఇమేజ్ 1 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఒక వైట్ కలర్లో ఉన్న స్టార్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద ప్రెస్ చేస్తే సో మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎవరిదైతే ఫొటోస్ ఇక్కడ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ మీద యాడ్ చేస్తే ఫోటో చేంజ్ అయిపోతుంది. మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే సో ఫోటో చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోటో దగ్గర మళ్ళీ ఇమేజ్ 2 అనేసి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ అని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ 2ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ మళ్ళీ వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్కి వెళ్తే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వస్తే నెక్స్ట్ 3వ ఇమేజ్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ 3 అని చెప్పేసి ఉంటుంది. సో ఇమేజ్ 3ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ 3ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం జరుగుతుంది. సో ఫోటోని కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే ఫోటో చేంజ్ అయిపోయింది. నెక్స్ట్
ఇక్కడ థర్డ్ ఫోటో చేంజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ ఫోటో ఇమేజ్ 4 అనేసి ఉంటుంది. సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ 4ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ వైట్ కలర్లో ఉన్న స్టార్ బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీ ఫింగర్తో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు టోటల్గా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. 6th యానివర్సరీకి చేంజ్ చేసాం, బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ చేంజ్ చేసాం, 4 ఫొటోస్ని సింపుల్గా అయితే చేంజ్ చేసాం. ఇప్పుడు సాంగ్ మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవాలంటే స్టార్టింగ్కి వచ్చేసి సో కింద లాస్ట్లో ఒక ఆడియో ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ చేసేయండి, ఆడియో డిలీట్ అయిపోతుంది. సో మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆడియోలోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సాంగ్ యాడ్ అయిపోతుంది. మనం 30 సెకండ్స్ వరకే కాబట్టి 30 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ ఆడియోని ట్రిమ్ చేస్తే అక్కడ వరకు ట్రిమ్ అయిపోతుంది. సో ఇప్పుడు సాంగ్ ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకుని కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే ప్లే చేయడం లేదు. సో దీన్ని సేవ్ చేసుకోవడం కోసం ఒకసారి బ్యాక్ వస్తే రైట్ సైడ్ ఒక యారో కనిపిస్తుంది, దీని మీద ప్రెస్ చేసి కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి %100 దాకా వచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.